సౌత్ తెలంగాణ, నార్త్ తెలంగాణ, సెంట్రల్ తెలంగాణ అంటే హైదరాబాద్ అయితే హైదరాబాద్లో గతంలో మాకు సీట్లు రాలే, కారణాలు అనేకం. కానీ ఇలా హైదరాబాద్లో కూడా గెలుస్తున్నామంటే ప్రభుత్వ పథకాలకు, ముఖ్యమంత్రి గారి పనితీరుకు ప్రజలు ఇచ్చిన తీర్పు అనేది ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఏదో కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము ప్రెస్ మీట్ చెప్పడం కాదు, మీడియా మిత్రులు చెప్తూనే ఉన్నారు, ప్రజాస్వామ్యవాదులు చెప్తూనే ఉన్నారు, న్యూట్రలిస్టులు చెప్తూనే ఉన్నారు. అన్ని పార్టీల కూడా గుసగుసలు చెప్పుకునేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మంచిగా ఆ పరిపాలనకు ప్రజలు ఇంత పెద్ద ఎత్తున ఆశీర్వాదం ఇచ్చిందని అంటుంటే మీకేమో ఏ విధంగా మీరు మాట్లాడుతున్నారంటే ఏదో కాగితం చింపుకొని వచ్చేసి నువ్వుగాక అమెరికా నుంచి రాగానే మెయ్య టికెట్ ఇస్తే గెలిచినట్టు అని అనుకుంటున్న పరిస్థితి. కాంగ్రెస్ కార్యకర్త శ్రమ కోర్చి, కాంగ్రెస్ కార్యకర్త నుంచి ముఖ్యమంత్రి వరకు శ్రమ కోర్చి అక్కడ ఎందుకు చేసినామంటే ఇలా మీలాంటి వాళ్ళు పుసుక్కున ఏమైనా మీరు చెప్పిన అబద్ధాలు, మీరు చేసిన అసత్య ప్రచారాలు, మీరు చేసిన ఇష్టానుసారంగా చేసిన కామెంట్స్ని నమ్మి ఎక్కడైనా నష్టమైతే ఈరోజు తెలంగాణ ప్రజలకు వచ్చే కష్టం గురించి చెప్పుకోవడానికి ఎన్నికల్లో ముఖ్యమంత్రి గారు వచ్చిండ్రు. ముఖ్యమంత్రి గల్లీ గల్లీ తిరిగిండు, ముఖ్యమంత్రి గల్లీ గల్లీ కాదు గల్లీ బాయ్ని గెలిపియడానికి ఎక్కడికైనా సిద్ధపడ్డాడు. అది ముఖ్యమంత్రి గారి యొక్క తీరు. మా గొల్లకుర్మలు ఎంత ప్రేమగా ఉంటారో తెలంగాణ కాదు దేశం మొత్తం తెలుసు. వాళ్ళను బోలాశంకర్లు అంటారు. వాళ్ళ ప్రేమను పొందని సామాజిక వర్గం ఉండదు. పిచ్చి సన్నాసులారా రౌడీగా క్రియేట్ చేస్తారు. నవీన్ యాదవ్ యొక్క ట్రాక్ తీసుకోండి, స్టూడెంట్ నుంచి మొదలు పెడితే ఒక మంచి కుర్రాన్ని మేము ఇవాళ జూబ్లీహిల్స్ ప్రజలకు లేకపోతే హైదరాబాద్లో కొత్త లీడర్షిప్ని ఎవాల్వ్ చేయడానికి ముఖ్యమంత్రి గారు చేస్తే ప్రతి దగ్గర తనను డిమోరల్ చేయడానికి బీసీలు అంటే అంత చులకన కేటీఆర్కు. దానికి ఉదాహరణ కూడా చెప్పినాం. బీసీలకు మేము మద్దతు ఇస్తామని చెప్తారు, బీసీలు బంద్ ఇచ్చినాడు బావ ఒకవైపు బామర్ది ఒకవైపు పోతాడు. మళ్ళీ బంద్ తెల్లారే మూసి ఒక్కాయి హైడ్రా ఒక్కాయి. ఏమైంది ఇప్పుడు? హైడ్రాలో మీరు దొంగతనంగా మీ అనుయాయులకు, మీ మిత్రులకు చెరువు శిఖాలు విస్తృతంగా చెరువుల ప్రాంతంలో వేల కోట్ల రూపాయల భూములు అసైన్ చేసినావు నువ్వు మున్సిపల్ మినిస్టర్గా ఉన్నప్పుడు. అవన్నిటిని గుంజుకోవడానికి హైడ్రా వస్తే ఈ కోపం పేదల మీద జరుగుతున్నది, ఈ హైడ్రా బుల్డోజరు ఇక్కడ తిరుగుతున్నది అని చెప్పేసి జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఆ బోరబండ ప్రాంతంలో జరిగిన 1-2 ఇండ్లకు సంబంధించిన దగ్గరికి పోయి హైదరాబాదులతో అవతలోళ్ళని అందరూ పిలుచుకొచ్చి ఆడ మీటింగ్ పెడితే ఇలా మూసి పునరుజ్జీవం అంటే హైదరాబాద్ ప్రజలు, బస్తీ ప్రజలు మూసి కంపుతోని అట్నే బతకాలే. నల్గొండ జిల్లాకు సంబంధించి ఉమ్మడి నల్గొండ జిల్లాలో మేమందరం కూడా ఇదే మురికితోని మేము కొనసాగాలి. మూసి పునరుజ్జీవం చేస్తా అంటే మీరు మాత్రం 6 మీటింగ్లు పెట్టిండిన మినిట్స్ తయారు చేసుకున్నారు ఏమేం చేయాలని. అప్పుడు 8,000 ఇండ్లు ఉండే, ఇప్పుడు 11,000 ఇండ్లు కొత్త అంటే ఒక 3,000 ఇండ్లు పెరిగినాయి. వాళ్ళకు పునరావాసం కల్పించి ఒక 10,000 కోట్లతో మేము ప్యాకేజ్ ఇస్తాం 2 పాలసీలు అంటే మొత్తం మూసి పునరుజ్జీవం అంతా హైదరాబాద్లో ఉండే పేదోళ్ళ ఇండ్ల గుడిసెలు గుడిస్తానికి అన్నట్టు క్రియేట్ చేస్తారు. హైడ్రాలో ఇలా తీసుకున్న భూముల విలువ ఒకసారి చూసుకోపోయి హైడ్రా పోలీస్ స్టేషన్కి పోయి రంగనాథ్ గారి దగ్గరికి పోయి కనుక్కో. పోతున్న 100 ఇండ్లైనా 200 ఇండ్లైనా వాళ్ళకు అంతకంటే ఎక్కువ పునరావాసం కల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. మీలాగా ఇష్టం వచ్చినట్టుగా ఒకసారి ఆర్డర్ వస్తే కొట్టేసుడే ప్రభుత్వం చెప్పదండి. కేసీఆర్ యొక్క కామెంట్స్ అసెంబ్లీలో ఎక్కడ పడితే అక్కడ ఇల్లు కట్టుకుంటే ఉంచుతారా, తీసేస్తుంది ప్రభుత్వం అని చెప్పి నువ్వన్న స్టేట్మెంట్స్ కూడా ఉన్నాయి. కానీ మేము అట్లా చేసినామా? వాళ్ళ దగ్గరికి పోయి బతిలాడి ఇండ్లకు కొన్ని ఇండ్లకు తరలిస్తే వాళ్ళ దగ్గరికి పోయి బుల్డోజర్ వస్తుంది, రేవంత్ రెడ్డి వస్తే బుల్డోజర్ వస్తుంది అని చెప్పేసి వాళ్ళు ఎవరో యువకులు వాళ్ళంతా కలిసి ఆ బుల్డోజర్ వచ్చి కారుని బిక్కపోయేది తెలిసిందిగా ఈయనకు బాధ అయిపోతున్నది. దానికి కాంగ్రెస్ పార్టీ జెండాని ఏమైనా గాడిద మీద ఊరేగించినవా? కాంగ్రెస్ పార్టీ జెండా మెయ్యను అధికారంలో ఊరాడించిందిరా నాయన, తెలుసుకో. పొత్తు కలిపి మీకు అధికారం ఇచ్చింది 2004లో, 2009లో ఇచ్చిన మాట కట్టుబడి తెలంగాణ ఇస్తే 2014 తర్వాత మీరు గెలిచి కాంగ్రెస్ పార్టీని పూర్తిగా సర్వనాశనం చేయడానికి కుట్రలు చేస్తే తెలంగాణ ప్రజలు కదా మళ్ళీ ఇలా తెలంగాణ ఇచ్చిన తల్లికి మేము ఇలా తెలంగాణలో అధికారం ఇస్తామని చెప్పి కదా తెలంగాణ ప్రజలు ఇలా రేవంత్ రెడ్డి గారి రూపంలో వచ్చిన నాయకత్వాన్ని ఇలా ముఖ్యమంత్రి చేసింది.
కాబట్టి మిమ్మల్ని నమ్మరు. కేసీఆర్ ఫ్యామిలీని తెలంగాణ ప్రజలు నమ్మరు. లక్షల కోట్లు దోచుకొని లక్షల కోట్ల అప్పులు చేసి ప్రతి డిమాండ్ నేను అన్నా మొన్న ఒక దగ్గర మిత్రునితో, అరే మీరు ఆటో వాళ్ళకు నష్టం జరిగింది బస్సులు రాబట్టి అని అంటున్నారు కదా, మరి ఉచిత బస్సు మహిళలకు ఇవ్వడం మేము వ్యతిరేకిస్తున్నామని మీ పార్టీ తీర్మానం చేయండి. చెయ్యరు. ఇట్లా అబద్ధాలు ప్రతి రంగంలో ఉండే మేము ఏంది బాకీ కార్డు అని వేసిండ్రు. మరి ఇచ్చిన కార్డు ఎందుకు వేయలే? ఇచ్చిన కార్డును వారు గుర్తుపెట్టుకున్నారు. సన్న బియ్యం ఇచ్చింది గుర్తుపెట్టుకున్నారు, రేషన్ కార్డు వచ్చింది గుర్తుపెట్టుకున్నారు, ఇలా 200 యూనిట్లు ఏ విధంగా ఇచ్చినామో గుర్తుపెట్టుకున్నారు. ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకాన్ని గుండెల్లో పెట్టుకొని ప్రజల గుర్తుపెట్టుకున్నారు. అక్కడ పోయి రిగ్గింగ్ చేసిండ్రు, దౌర్జన్యం. అరే మీకు నిజంగా దౌర్జన్యం రిగ్గింగ్ చేసిండ్రు అంటే 3 గంటలకో 2 గంటలకో చెప్తే నమ్ముతారు. ఎన్నికలు ముగిసిన తర్వాత ఎందుకు డ్రామా క్రియేట్ చేసిండ్రా బాబు నాకు అర్థం కాదు. 6 గంటల తర్వాత ఓడిపోతే దీన్ని సాకుగా చెప్పడానికి, ఓడిపోతే వాళ్ళు ఇగో ఇట్లా అకృత్యాలు చేసిండ్రు, రౌడీజం చేసిండ్రు, ప్రభుత్వం ఇట్లా అధికార దుర్వినియోగం చేసిందని చెప్పి మీరు అధికార దుర్వినియోగం కాదు, మీరు ప్రతిపక్షంలో ఉండి దుర్వినియోగం చేసింది చెప్తే కూడా ఎలక్షన్ కమిషన్ పట్టించుకోలే. మళ్ళీ ఎలక్షన్ కమిషన్ మాకు అనుకూలంగా ఉందని చెప్తున్నారు. మేమే కదా ఎలక్షన్ కమిషన్కు ఏ అంశాల్లో మీరు ఎట్లాంటి అకృత్యాలు చేసింది ప్రతిరోజు నేను వెంకట్ కలిసి తర్వాత మిగతా మిత్రులు మా రామ్మోహన్ వీళ్ళందరూ కలిసి మేము ఎలక్షన్ కమిషన్కి రిటర్నింగ్ ఆఫీసర్కి ఇచ్చింది. కాబట్టి ప్రతిపక్షంలో ఉండి కూడా నేనే అధికార పక్షం అని చెప్పి విర్రవీగే మీకు ఇలా జూబ్లీహిల్స్ ప్రజలు కర్రుగాల్చి వాత పెట్టిన విషయాన్ని గమనిస్తే మంచిది అని చెప్పి మిత్రుడు కేటీఆర్కి ఒక హితవు చెప్తున్నా. ఇప్పుడు మీరు చేసిన సవాళ్ళు, మీరు చేసిన ఏదో ఈ పొంకనాలు, ఇవన్నీ పిచ్చి చేసిన అన్నీ కూడా ఎవరు చేయలేక ఒక రోజున తెలంగాణ ఉద్యమంలో ఉద్యమమంతా పేదలు, అమరులు లేకపోతే ఉద్యమకారులు